ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుండమ్మకు యాక్సిడెంట్ జరిగింది, ఇంకొంతకాలం బెడ్కే పరిమితం అయిపోతుంది. దాంతో పల్లవి ఫుల్ గా డిస్టర్బ్ అవుతుంది. మ్యూజిక్ కాంపిటీషన్ కి రాదు అనుకున్నాం. కానీ ఆ గుండమ్మ ప్రాబ్లం నుంచి బయటపడిపోయింది. ఇలా జరిగిందేంటంటే అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అనుకోవడానికి ఏముంది భువనా? ఆ గుండమ్మ టైం బాగుందో, ఈ పల్లవి టైం బాగుందో, లేకపోతే భువన టైం బ్యాడ్ గా ఉందో ఏం తెలియట్లేదు. అమ్మ పల్లవి, అమ్మకి ఎలా ఉంది ఇప్పుడు? గండం నుంచి బయటపడింది బామ్మగారు. అయితే అక్కడ ఏ ప్రాబ్లము లేనట్టేగా ఆవిడికి. గుండమ్మ గారికి యాక్సిడెంట్ జరగడం, అదే సమయానికి నువ్వు అక్కడ ఉండడం, ఆవిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇదంతా దేవుడు సహాయం చేసినట్టే ఉందమ్మా. ఆ దేవుడు సాయం చేశాడో లేదో తెలీదు కానీ శరణ్ మాత్రం నాకు బాగా హెల్ప్ చేశాడు బామ్మగారు. ఆ సమయానికి నాతో పాటు చరణ్ అక్కడ లేకపోతే నేనేం చేసేదాన్నో నాకే అర్థమయ్యేది కాదు. ఆ టైంలో నువ్వు పల్లవితో ఉండడమేంట్రా? నువ్వేదో పనుందని బయటికి వెళ్ళావు కదా. దారిలో కార్ ట్రబుల్ ఇస్తే పల్లవి లిఫ్ట్ ఇచ్చిందమ్మా. మేమిద్దరం వెళ్తూ ఉండగానే మా ముందే రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగింది. ఇద్దరం కలిసి ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. మరి యాక్సిడెంట్ చాలా పెద్దగా జరిగింది, గుండమ్మకి బ్లడ్ బాగా పోయింది అని అన్నారు. ఆ సమయానికి ఆవిడ బ్లడ్ గ్రూప్ హాస్పిటల్లో కూడా లేదు. లక్కీగా పల్లవిది అదే బ్లడ్ గ్రూప్ అవ్వడం కలిసి వచ్చింది. లేదంటే ఖచ్చితంగా ఆవిడ ప్రాణాలకి పెద్ద ప్రమాదమే జరిగేది. ఆవిడ నిన్ను కూతురు అనుకుంటున్నందుకు నిజంగా కన్నబిడ్డలాగే ఆవిడ ప్రాణాలు కాపాడావు. హలో, నేను ఎస్ఐని మాట్లాడుతున్నానమ్మా. చెప్పండి. మీ అమ్మకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు దొరికారు, నీ దగ్గరికే తీసుకొస్తున్నాం. అలాగే సార్. ఏమైంది ఫ్రెండు? ఎవరా ఫోను? హాస్పిటల్ నుంచేమో. షాక్ లో ఉందంటే మళ్ళీ ఆవిడకి ఏమైనా అయ్యిందేమో. ఫోన్ వచ్చింది హాస్పిటల్ నుంచి కాదు, పోలీస్ స్టేషన్ నుంచి. ఎస్ఐ గారు ఫోన్ చేశారు. ఏమన్నారు? మా అమ్మకి యాక్సిడెంట్ చేసిన వాళ్ళు దొరికారంట. ఇక్కడికి తీసుకొస్తున్నారు. పోలీసులేంటి, యాక్సిడెంట్ చేసిన వాళ్ళేంటి? ఏం మాట్లాడుతున్నావు? గుండమ్మ గారికి యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదు, ఎవరో కావాలని చేసినట్టుందని పల్లవికి డౌట్ ఉంది. ఎందుకైనా మంచిదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. వాడెవడో ఎందుకు ఈ పని చేశాడో వాడితోనే కక్కిస్తాను. నిజాలు చెప్పించడం మాత్రమే కాదు ఫ్రెండు, ఈ పని చేయించిన వాళ్ళెవరో వాడి నోటితో నువ్వు విన్న తర్వాత వాళ్ళని నేనే కాళ్ళ కింద వేసి కస తొక్కేస్తాను. వీళ్ళేనమ్మా గుండమ్మ గారిని యాక్సిడెంట్ చేసింది.
ఎందుకు చేసావు ఈ పని? ఎందుకు చేసావు? ఎందుకు చేసావు? ఎవరు నీతో చేయించారు? వాళ్ళెవరో చెప్తావా లేదా? చెప్పు. రే, ఎందుకు చేశారు ఈ పని? చెప్పండి. ఎవరు ఎవరు మీతో చేయించారు? పల్లవి పల్లవి ఆగు, పల్లవి ఆగు. ఆపకరా, ఇంకొక 4 తన్ననివ్వు. ఇలాంటి వాళ్ళని తంతేనే నిజం చెప్తారు. పల్లవి ఆగు. ఎస్ఐ గారు, ఏంటండి ఇది? వాడు తప్పు చేస్తే స్టేషన్లో ఇంట్రాగేట్ చేయాలి. ఇలా డైరెక్ట్ గా ఇంటికి తీసుకురావడం ఏంటి? వాళ్ళని కోర్టులో సబ్మిట్ చేసి శిక్ష పడేలా చేయాలి కానీ వీళ్ళ చేతికి అప్పగించి చంపించేద్దాం అనుకుంటున్నారా? కోర్టుకు అప్పగించి శిక్ష వేయించాలా? కొత్త పెళ్లి కొడుకుని చూసుకున్నట్టు లోపల కూర్చోబెట్టి మేపుతారు వాళ్ళు. రే, చెప్పరా, ఎందుకు చేశారు ఈ పని? చెప్తారా లేదా? మేడం చెప్తాను, మేడం చెప్తాను మేడం. కేవలం డబ్బు కోసమే మేము ఈ యాక్సిడెంట్ చేసాం. అసలు మీతో ఈ పని చేయించింది ఎవర్రా? ఈ అమ్మాయే చేయించింది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావురా? నేను యాక్సిడెంట్ చేయమని చెప్పడం ఏంటి? వీడు అబద్ధం చెప్తున్నాడు పల్లవి. నాకేం తెలీదు. అసలు వీడిని ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎందుకు మేడం అబద్ధం చెప్తారు? యాక్సిడెంట్ చేయమన్నది మీరే కదా. ఇదిగోండి మేడం, ఈ కాల్ లిస్ట్ చూడండి మేడం.